మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యమైన విషయం నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్తున్నా. పాస్టర్లతో మాట్లాడితే కొంతమంది పాస్టర్లతో పెద్ద కామెడీ ఏంటో తెలుసా? మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామండి. సిగ్గులేదు. డబ్బు తీసుకొని మీరు ఒక పాస్టర్లా? మేము కాంగ్రెస్కి సపోర్ట్ కమిట్ అయిపోయాం. కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చారు కదా, అందుకు కమిట్ అయ్యారు మీరు. రేపు నీ చర్చ్ మీద దాడి జరిగితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కడు రాడు మాట్లాడడానికి, ఆ బీజేపీ నుంచి ఒక్కడు రాడు మాట్లాడడానికి, బీఆర్ఎస్ నుంచి రాడు, ఆంధ్రాలో టీడీపీ నుంచి రారు, వైసీపీ నుంచి రారు, ఎక్కడి నుంచి రారు. నీ స్థానికంగా ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్ నిలబడాలి చివరికి. నువ్వు ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నావో, మా చర్చి ఓట్లు మీకే వేస్తామని, ఆ డబ్బు ఇచ్చినోడు రాడు. నీ చర్చిని కూలగొడుతున్నప్పుడు, నీ చర్చికి తాళం వేస్తున్నప్పుడు రాడు. అప్పుడు అనుకుంటావు అనవసరంగా ఓట్లేసాం ఈ ఎదవలకని. మరలా ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళా డబ్బులు ఇస్తారు కట్టలుగా. మీకు 5 లక్షలు ఇస్తాం, మీ చర్చి ఓట్లన్నీ మాకే వేయండి, మీ ఏరియా క్రిస్టియన్ ఓట్లన్నీ మాకే వేయండి. ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు, మరలా తీసుకుంటారు, మరలా ఓట్లు వాళ్ళకే వేయిస్తారు, మరలా చెప్పుతో కొడతారు. అబ్బా అనవసరంగా వీళ్ళకి ఓట్లు వేసామనుకుంటారు. మరలా ఎలక్షన్స్ వస్తాయి, మరలా డబ్బు తీసుకుంటారు, మరలా కొట్టించుకుంటారు. ఇది అనమాట క్రైస్తవులమైన మన పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల తీరు ఇలాగే ఉంది సార్. క్రిస్టియన్ లీడర్స్, పాస్టర్స్ అందరూ ఇలాగే ఉన్నారు సార్. 80% ఇలాగే ఉన్నారు సార్. ఒక్కడికైనా అరే మనమెందుకు ఎమ్మెల్యేలుగా వెళ్ళకూడదు, మనమెందుకు పోటీ చేయకూడదు, మనమెందుకు పార్లమెంట్లో కూర్చోవద్దు, మనమెందుకు అసెంబ్లీలో కూర్చోవద్దు, మనమెందుకు అధికారంలో ఉండకూడదు అని ఒక్కరికైనా, అదే కదా పరిష్కారం. దిస్ ఈజ్ ద రైట్ సొల్యూషన్ టు స్టాప్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ నెగటివిటీస్. ఇలాంటి అరేంజ్మెంట్స్ని, ఇలాంటి అరాచకాలని, ఇలాంటి దాడులను ఆపాలంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడగలిగే దమ్ము ఉండాలి. మనకెప్పుడు వస్తుంది?